అందులో మూడవ పదిలో జన్మం పలకలానే అందులో తొమ్మిదవ పాట మంగళాం పాట எனக்கொரு தளர்வும் இல்லை என்கிறார். ఘటనా సమస్త స్థాయిని అనుభవించడానికి నేను నాకు ஒரு தளர்வும் இல்லை లేదు, ఒక లోటు లేదు. అస్మద్గురుభ్యో నమః. తిరువాయిమడికి 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 10వ తిరువాయిమడి జన్మం పలపల అనేటువంటి తిరువాయిమడిలో 9వ పాటు 9వ పాసురం. ఈ తిరువాయిమడిలో ఆళ్వార్లు చాలా ఆనందంతో చెప్పేటువంటి, ఆనందాన్ని అనుభవిస్తూ చెప్పేటువంటి తిరువాయిమడి. భగవంతుడి యొక్క కైంకర్యం చేయడానికి అర్హమైనటువంటి ఇంద్రియాలను కలిగి ఉన్నాను నేను అనేటువంటిది ఆళ్వాళ్ళ యొక్క ఆనందం. అందులో 9వ పాటు 9వ పాటు అగటిత ఘటను பட்டதள சாயை అనుభవిக்கப்பட்ட எனக்கு ஒரு தளர்வும் இல்லை என்கிறார். అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి వటదళ ఛాయి, ప్రళయకాలంలో చిన్న మర్రి ఆకు చిగురు మీద పడుకున్నటువంటి ఆ పెరుమాడని అనుభవించడానికి పొందాను కదా నేను. అలా పొందినటువంటి నాకు ఒక తళర్వం ఎల్లయ్యంగిరారు. నాకు ఇంకే లోటు లేదండి, ఏ దుఃఖము లేదు, ఏ లోటు లేదు అంటున్నారు ఆళ్వారి ఈ పాట. మహాప్రళయ వృత్తాంతయం సందిక్కిరాలి అన్న ఉమాని మహాప్రళయ వృత్తాంతాన్ని అనుసంధానం చేసుకొని చెప్తూ ఉన్నారు ఆళ్వార్లు ఈ పాటను. துக்கமில் ஞான சுடரொளி மூர்த்தி துழாய் அலங்கல் பெருமான் மிக்க பன்மாயங்களால் விகிருதம் செய்து வேண்டும் உருவு கொண்டு நக்க பிரானோடு அயன் முதலாக எல்லாரும் எவையும் தன்னுள் வக்கவொடுங்க விசுங்க வல்லானை வெத்து கொண்டும் తళర్విదనే. దుఃఖం అంటే దుఃఖము లేనటువంటి జ్ఞానం చూడరొలి మూర్తి, దుఃఖ సంబంధము లేని జ్ఞానము కలవాడును. మూర్తి చూడరొలి మూర్తి, మిక్కిలి ఉజ్వల తేజోమయమైన విగ్రహము కలవాడు. తుజాయ్ అలంగల్ పెరుమాన్, తులసిమాల చేత అలంకృతుడు. పెరుమాన్ అంటే సర్వాధికుడు. తర్వాత మిక్క పల్మాయంగళాల్, మిక్క అనవధిక అతిశయం కలవేము, పల్ బహువిధములను, మాయంగళ్ ఆశ్చర్య శక్తులకు ఆశ్రితులకు, వేండుం ఉరుగు పొందు అభిమతములకు విగ్రహములను కలిగి వికిరుతం చేయదు అంటే ఆశ్చర్య చేష్టములను చేయవాడు, వికృతాలు చేసేటువంటి వాడు అనమాట. చేసేటువంటి చేయదు చేసి నక్కన్ పిరానోడు అయన్ మొదలాగా ఎల్లాడు. నక్క పిరానోడు అంటే నక్క అంటే నగ్గన అని, అంటే నగ్నంగా ఉండేటువంటి వాడు. ఇది నక్క పిరానుడు అంటే దిగంబరుడగు రుద్రుడు. అయన్ మొదలాగా బ్రహ్మ మొదలగు ఎల్లాரும் ఎవయ్యం ఒక్క, ఎల్లాரும் మొదలు సకల చేతనములను చేతనములు అను అచేతనములు అను భేదము లేక తన్నుల్ వడుంగ విషంగా వల్లాయి, తనలో ఏకదేశమయ్యేటట్లుగా మింగుటకు శక్తి కలవాడును అయిన భగవంతుని పెత్తు పొంది ఒన్నుం తళర్వు ఏదని లభించి ఒక సైజల్యము లేని వాడిని అయితుంది.
తాత్పర్యం. నిరవధిక తేజోమయ దివ్యమంగళ విగ్రహం కలవాడు, అపరిచ్ఛిన్నమైన జ్ఞానం కలిగిన వాడు, అనేక విధాలైన దివ్య చేష్టితాలు కలిగిన వాడు, దిగంబరుడగు రుద్రుడు, వాని తండ్రియగు బ్రహ్మ మొదలగు సకల చేతన అచేతనాలను తన ఉదరములో ఏకదేశమునందు ఉంచి రక్షించు సర్వశక్తుడైనటువంటి భగవంతుణ్ణి అనుభవించడానికి లభించిన నేను ఎంత మాత్రమైన శైథిల్యాన్ని లేనివాడిగా అయ్యాను అంటున్నారు ఆళ్వార్ ఈ పాత్రని. ఆరాయిరప్పడి దుఃఖమిల్ సమస్త హేయరహితనాయ్ சர்வஜனாய் நிறதிசை தேஜோமய திவ்ய ரூபனாய் ஜாயாலே அலங்கிருதனாய் தன்னுடைய விசித்திர சக்திகளாலே சுவாபிமத திவ்ய ரூபங்களை கொண்டு ஆச்சரிய திவ்ய சேஷ்டிதங்களை செய்து பிரம்மாதி சர்வாத்மாக்களையும் ஒரு காலே திருவயிற்றிலே விழுங்க வல்லானை பெற்று ஒன்றும் தளர்விலேன் ఎన్గిరార్. సమస్త హేయ రహితుడు, హేయ గుణాలేమీ లేనటువంటి వాడు, ఏమంటే విడిచిపెట్టదగినటువంటి గుణాలేమి లేవండి. సర్వజ్ఞుడు, గొప్ప తేజోస్వరూపుడు, తేజోమయమైనటువంటి దివ్య రూపం కలిగినటువంటి వాడు, తిరుస్తుషాయిమాల చేత అలంకారం చేసుకున్నటువంటి వాడు, తన యొక్క విచిత్రమైన శక్తులతోటి తనదైన తాను కోరుకున్నటువంటి దివ్య రూపాలని పొందేటువంటి వాడు, ఆశ్చర్యకరమైన దివ్య చేషితాలని చేసేటువంటి వాడు, బ్రహ్మ మొదలైన అన్ని ఆత్మలకి ఒక బ్రహ్మరుద్రాదులు మొదలైనటువంటి అన్ని ఆత్మలని కూడా ఒక్కసారే తన గర్భంలో ఉంచుకోగలిగినటువంటి ఆ సర్వే విశుంగ వల్ల అనే పెట్టు ఒన్నం తలర్విలేదు. అలాంటి ఆ సర్వేశ్వరుని పొందినటువంటి నాకు ఏ కొంచెం కూడా దుఃఖము లేదు, లోటు లేదు అంటున్నారు ఆళ్వార్ పాత్ర. పన్నీరాయపడి అనంతరం సర్వప్రకార రక్షకనాన ఆపత్సక నైపత్యన నాన్ ஒரு தளர்த்தியை உடையே నల్లేన్ ఎంగిరారు. సర్వప్రకార రక్షకుడుగా ఉన్నటువంటి వాడు ఆపత్సకుడు. ఏమిటి ఆపద అంటే, అదిగో ప్రళయము అనేటువంటి ఒక గొప్ప ఆపద రాగా ఆ ఆపదలో ఆ ప్రళయకాలంలో ఈ జీవులందరినీ కూడా ఈ లోకాలన్నింటిలో ఉన్న జీవులని తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి ఆ సర్వేశ్వరుని పట్టుకున్న తర్వాత నాకు ఇంకా ఒక తలర్తి ఉడయ్యేనల్లే, ఒక తడబాటు కూడా లేదండి, ఒక లోటు కూడా లేదు అంటున్నారు ఆళ్వారు. దుఃఖం అంటే దుఃఖ స్పర్శం ఇల్లారా, దుఃఖము అంటనటువంటి జ్ఞానத்தை ఉడయ్యనాయ్, జ్ఞానము కలిగినటువంటి వాడనై చూడరుడి మూర్తి అత్యుజ్వల తేజోమయ రూపమాన విగ్రహத்தை ఉడయ్యనాయ్. అతి ఉజ్వల తేజోమయ రూపమాన, మిక్కిలి ప్రకాశించేటువంటి తేజస్సే నిండి ఉన్నటువంటి, తేజస్సే ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు. ముట్టి తుషాయ్ అలంగల్ పెరుమాన్, తిరుస్తుషాయ్ మాలయ్యాలే అలంకృతనాన సర్వాధికనాయ్ వైత్తు, తిరుస్తుషాయ్ మాలతోటి అలంకరించబడిన వాడై సర్వాధికుడండి అని తెలిసేటట్లుగా ఉండి సర్వాధికుడుగా అయ్యి మిక్క పల్మాయంగళాల్ వేండు మురువం కొండు పరాస్త్ర శక్తి వివిధైవ శ్రూయతే ఎంగిరపడియే అనవధిక அதிசையாய் బహువిధైగళాన ఆశ్చర్య శక్తిగళాలే పరాస్త్ర శక్తి వివిధైవ శ్రూయతే. అంటే ఆ గొప్పదైనటువంటి పరమాత్మ తత్వము అన్నింటి చేత శ్రూయతే చెప్పబడుతున్నది అని చెప్పినట్లుగా అనవధిక అతిశయ్యాయ్, దాటిలేని గొప్పతనాన్ని కలిగినటువంటివి, బహువిధైగళాన అనేక రీతులుగా ఉన్నటువంటి ఆశ్చర్య శక్తి గలాలే, ఆశ్చర్యకరమైన శక్తులతోటి ఇచ్ఛాగృహీతమాన అభిమత విగ్రహంగళై పరిగ్రహిస్తూ తన ఇచ్చకి తగినట్లుగా తాను కోరుకున్న దివ్యమంగళ విగ్రహాలను స్వీకరించి ఇతర సజాతీయ ప్రతిపత్తి పన్నలాంబడియాన చేష్టా వికారంగళై, అదిగో ఇతర సజాతీయ ప్రతిపత్తి పన్నలాంబడి, మనుష్యుడిగా వస్తే మనుష్యుడితో సజాతీయుడిగా ఉంటాడు,
ఒక మత్స్యంగా అవతరిస్తే మత్స్యంతో సజాతీయుడుగా ఉంటాడు, ఒక వరాహంగా వస్తే వరాహంతో సజాతీయుడుగా. ఇలాగా ఇతర సజాతీయ ప్రతిపత్తి పన్నలాంబడి, ఇతరులతో సమానమైనటువంటి ఇతరులతో సజాతీయుడులై ఉన్నాడు అనేటువంటి ప్రతిపత్తి చేసేటట్టుగా చేష్టా వికారంగళై, ఆ చేష్టలు ఆ వికారాలను పన్నుమవనాయ్ చేసేటువంటి వాడు. అవ్వళవన్నయే దిగంబరనాయ్, అంత మాత్రమే కాదు, అంటే అవతరిస్తూ ఉంటాడు. అవతరించినప్పుడు ఇతర సజాతీయుడిగా అవతరించడం మాత్రమే కాదండి, దిగంబరాయ్. దిగంబరనాయ్ అంటే ఎవరు? రుద్రుడు కాదు, అంటే దిక్ అంబరనాయ్, అంటే దిక్కులని వస్త్రంగా కలిగినటువంటి రుద్రుడు గారు. ఈశ్వరాభిమానియాన రుద్రనాయ్, దిగంబరుడు, నేనే ఈశ్వరుడిని అనేటువంటి అభిమానం కలిగినటువంటి రుద్రుడు. అవనుకు ఉత్పాదకనాయ్ అజన్యన్ను ప్రసిద్ధనాన బ్రహ్మావం, ఆ అదే రుద్రుడు గారికి ఉత్పాదకుడైనటువంటి అజన్, పుట్టుకలేనటువంటి వాడిని, ఒక యోని నుంచి పుట్టినటువంటి వాడిని కాదండి. ఎక్కడి నుంచి పుట్టాడండి బ్రహ్మగారు? అదిగో పరమాత్మక నాభీకమలం నుండి పుట్టాడు అనేటువంటి ఒక గొప్పతనాన్ని కలిగినటువంటి, ప్రసిద్ధి కలిగినటువంటి బ్రహ్మగారు. మొదలాగా ఈ రీతిగా, అంటే బ్రహ్మరుద్రాదులతో సహా అని எல்லாரும் எவையும் ஒக்கதன்னுள் ஒடுங்க விழுங்க வல்லானை, எல்லா சேதனரையும் அச்சேதனங்களையும் தாரதமியம் இல்லாதபடி అగవాయిల్ ఏకదేశத்திலே ఒదుంగుంబడియాగ. బ్రహ్మగారు రుద్రుడు గారితో సహా అందరినీ కూడా ఇది చేతనమా ఇది అచేతనమా అనేటువంటి తారతమ్యం లేకుండా అగవాయిల్ తన కంఠం ద్వారా లోపలికి ఏకదేశத்திலே ఒదుంగుంబడియాగా, ఏదో ఒక మూల ఒదిగి ఉండేటట్టుగా విజుంగ వల్ల రక్షణ శక్తియుక్తనై, విజుంగ వల్ల రక్షణ శక్తియుక్తనే, మింగుటకు శక్తి కలవాడు అయినటువంటి ఆ శక్తి కలవాడే, అంటే వీళ్ళందరినీ తన గర్భంలో ఒక పక్కన వదిలి ఉండేటట్లుగా అందరినీ మింగివేయగలిగినటువంటి విజంగ వల్ల రక్షణ శక్తియుక్తనే, అంటే మింగివేసి వాటిని రక్షించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాడిని లభిస్తూ పొంది ஒரு తలత్తి ఏవడయ్యేనండే, ఒక తడబాటు కూడా లేదండి, నాకు ఇంకే లోటు లేదండి. తలరు అంటే బలహాని, నాకు ఇంకా అంటే బలహాని అంటే నాకు ఇంకా ఇబ్బంది కలిగించేటువంటివి ఏ ఇబ్బందులు లేనివాడిగా ఉన్నాను అని చెప్పడమేమో. దుఃఖమిత్యాది 370 పేజీలో 7 వ్యాఖ్యానం. దుఃఖమిత్యాది ஏய பிரச்சனேகமான ஞானத்தையும் நிரவதிக தேஜோ ரூபமான விக்கிரகத்தையும் உடையனாய் அவ்வடிவுக்கு அலங்காரமுமாக போரும்படியான திருத்துஜாய் மாலையே உடையனான సర్వేశ్వరన్. ఏయ ప్రత్యేకమైన జ్ఞానం అంటే ఏ దోషాలు లేనటువంటి జ్ఞానం, నిరవధిక తేజో రూపమైన దివ్యమంగళ విగ్రహము, అలాంటి దివ్యమంగళ విగ్రహానికి అలంకారంగా సరిపడేటట్లుగా ఉన్నటువంటి తిరుత్తుజాయమాల, వీటన్నింటినీ కలిగినటువంటి సర్వేశ్వరుడు. అలంగల్ ఎన్బదు మాలయే అంటే జ్ఞానస్వరూపుడు, తేజోస్వరూపుడు అయినటువంటి ఆ పరమాత్మకి తిరుత్తుజాయమాలతోటి అలంకారం చేసుకుని ఉన్నాడు. మిక్క ఇత్యాది అపరిచ్ఛేద్యమాయ్ அளவகைப்பட்ட ஆச்சரிய சக்தி யோகத்தாலே அபரிச்சேத்தியமாய் மிக்க பன்மாயங்களால் விகிருதம் செய்து வேண்டும். மிக்க பல்மாயங்களால் అనేకమాయల చేత అని అపరిచ్ఛేద్యమాయ్ அளవகைப்பட்ட ఆశ్చర్య శక్తి యోగత్తాలే. అపరిచ్ఛేద్యం ఇన్ని అని చెప్పడానికి లెక్కించడానికి వీల్లేనటువంటి ఫలవగైపట్ట అనేక రీతులుగా ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శక్తి యోగముతోటి వేండు ఉరువం కొండు వికృతం చేయదు తనకి కావలసిన ఇచ్చా గృహీతమాన విగ్రహంగళై అన్నారు కదా, అలా ఇచ్చాగృహీతమాన విగ్రహంగళై విగ్రహిస్తూ వికృతంగళై
పన్నాని తన కోరికకి తగినటువంటి దివ్యమంగళ విగ్రహాలని పొంది వికృతంగళై పన్నానిత్వం. వికృతంగళై అంటే విరుద్ధ అదా వికృతంగళై పన్నానిత్వం. అదావదు వికృతాలు చేస్తూ ఉంటాడు, మార్పులు చూపిస్తూ ఉంటాడు అన్నారు కదా. ఏం చేస్తూ ఉంటాడ? சிறிய வடிவைக்கொண்டு பெரிய லோகங்களை வைத்திரே வைத்து ஒரு பவனான ஆலந்தளரிலே கண் வளரந்தல்கையாகிற అగటిత ఘటనా సామర్థ్యத்தை சொல்லுகிறது. అదిగో విచిత్రమైన చేష్టాలు చేస్తూ ఉంటాడు అన్నారు కదా. ఏమిటా చేష్టాలు అంటే చిన్న ఆలంతళరిలే, చిన్న మర్యాకు చిగురు మీద ఆ చిన్న శరీరాన్ని తాగు చేయించి ఉంది. ఆ చిన్న బొద్దలు ఈ పెరియ లోకాలన్నింటినీ, పెద్ద పెద్ద లోకాలన్నింటినీ కూడా తన గర్భంలో ఉంచుకొని అలా క్షీణించి ఉన్నాడు. చూశారు కదా, అది కదా అఘటిత ఘటన సామర్థ్యం. అంటే చేయటానికి అఘటితం, సాధ్యం కాదు అనేటువంటి కార్యాన్ని చేసి చూపించడం అనేటువంటి సామర్థ్యం. అది ఏమిటి? ఉరువుకొండు వేండు మురుగుకొండు వికిరితం చేయడు. తనకు కావలసినటువంటి తిరుమేని ధరించి ఇంకో ఇలాంటి ఆశ్చర్యకరమైన చేష్టాలు చేస్తూ ఉంటాడు. అదేమిటంటే చిన్న బొజ్జలు, చిన్న శరీరాన్ని తాల్చి ప్రళయ జలంలో ఆ మర్యాకు చిగురు మీద శయనించి ఉండి ఈ లోకాలన్నీ తన బొజ్జలో ఉంచుకొని రక్షించాడే. చూశారే, అది ఆ అఘటిత ఘటన సామర్థ్యం. నక్కపిరాన్ ఇత్యాది అంటే నక్కపిరాన్ అంటే నగ్న పిరాన్ అంటే దిగంబరుడైనటువంటి రుద్రుడు గారు. ఏమిటట? రుద్రుడు గారు ఏం చేశాడని వీరికి పిరాన్ ఉపకారకుడు అంటున్నారు అంటేనట, ఏమిటట రుద్రుడు గారి కార్యం ఏమిటి? బ్రహ్మగారి కార్యం ఏమిటి? చతుర్ముఖ బ్రహ్మగారి కార్యము సృష్టించడం, రుద్రుడు గారి కార్యము లయం చేయడం. లయం చేయడం అంటే మనకి ఈ దేహ సంబంధాన్ని తీసేస్తాడు. ఎవరు? రుద్రుడు గారు. ఇదిగో ఈ దేహంతో సంబంధాన్ని ఇస్తారు మనకి బ్రహ్మగారు. అందుకని ఈ దేహంతో ఉన్నటువంటి సంబంధాన్ని తొలగింపచేసి ఆ పరమాత్మ యొక్క పాదాల దగ్గరికి చేరడానికి అవకాశం ఇచ్చేటువంటి వాడు కదా అని వాడు లయకార్యం చేసేటువంటి రుద్రుడు గారిని నా కప్పిరాన్ ఉపకారకం అంటున్నారట ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి కావాల్సింది ఏమిటి? ఈ దేహ సంబంధం వద్దు, పరమాత్మ తిరువడిగలను పొందాలి అనే ఆశ కదా. అంతేత మనకి ఈ దేహ సంబంధాన్ని తొలగింపు చేసేవాడు కనుక ఆ రీతిగా మనకి ఉపకారకుడండి ఆ రుద్రుడు గారు అని. స్వగోష్ఠిక్కు ఉపకారకనాన ప్రసిద్ధనాయుడు రుద్ర నోడే కూడా స్వగోష్ఠిక్కు ఉపకారకనాలు మాకు ఉపకారకుడు కాదట, తమ శిష్యులైనటువంటి వాళ్ళకి ఉపకారకుడుగా ఉండేటువంటి కూడా அவனு ஜனகனா ஏத்தத்தை வடைய சதுர்முகம் தொடக்கமான எல்லா சேத்தனா சேத்தனங்களையும் ஒரு காலே பிரளயம் தேடியும் కాళమన్నాదపడి వైద్యే వైద్య రక్షిక్క వల్ల సర్వరక్షకనే. అదిగో అలాంటి రుద్రుడు గారికి జనకనాన అండి, ఏకార్యం చేసే రుద్రుడు గారికి తండ్రి గారండి ఈ చతుర్ముఖ బ్రహ్మగారు అనేటట్టుగా ఒక గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు. చతుర్ముఖం తొడక్కమాన ఎలా గొప్పతనాన్ని కలిగిన చతుర్ముఖుతో సహా ఎలా చేతన అచేతనాలన్నింటినీ కూడా ఒకేసారి ప్రళయము తేడియం కాడమన్నాదపడి వైద్యుడు. ఆ ప్రళయమట వెతుక్కుంటే ఏమిటి? నేను ఈ లోకాలన్నీ ముంచేయాలని కదా అనుకున్నాను, ఒక్కటి కూడా కనబట్టలేదే, ఎక్కడున్నది అని ఆ ప్రళయం వెతుక్కున్నప్పటికీ కూడా ప్రళయం తేడియం కానవన్నాదపడి వైద్యుడు. ఆ ప్రళయం వెతికి కానవన్న దానికి కూడా కనబడనట్టుగా వైద్యురక్షక వల్ల సర్వరక్షకనే తన గర్భంలో ఉంచుకొని రక్షించగలిగినటువంటి సర్వరక్షకుని. ఒడుంగ విజుంగుగయ్యావదు ఏడులగం ఇడం ఉడైత్తు ఎంగిరపడియే. ఒడుంగ విజుంగుగయ్యావదు అంటే ఏడులగం ఉండు ఇడం ఉడైత్తు ఎంగిరపడియే. ఇవి 7 లోకాలన్నింటినీ తన గర్భంలోకి చేర్చుకున్నప్పటికీ కూడా తిరువయత్తిలే పెరియ లోకంగళై వయస్తాలు. తిరువయత్తిల చిన్న పొట్టాది, అసలే ఆ మర్యాకు చిగురు, ఆ చిగురులో ఒక పిల్లాడు,
ఆ పిల్లాడికి ఆ చిగురు ఎంత ఉంటుంది, చిగురు మీద పడుకున్నటువంటి ఆ బాలకుడు ఎంత వాడు ఉంటాడు. ఆ బాలకుడికి మొత్తం పొట్టే ఉండదు కదా, అందులో కొంత భాగమే కదా పొట్టు ఉంటుంది. ఆ పొట్టు ఎంత ఉంటుంది కనుక అని అలాగా తిరువయత్తినే పెరియ లోకంగళై వయత్తాలు. ఆ చిన్న గర్భంలో ఆ పొట్టలో పెద్ద పెద్ద లోకాలని ఉండడం చేత ఈ ఇలక్కాయి పోతా పోలే చేస్తూ வேறாயிராதே அடங்கி தகுதியாயிருக்கை ఈర్పు ఈరుప్పు ఇలత్తికాయ పోతా పోలే అని ఒక ఈయనకి పెద్దకాయ కొబ్బరి బోండం ఉన్నదనుకోండి. ఆ కొబ్బరి బోండం పైన ఇంత ఒక కాడలాగా ఉంటుంది చూసారా, దానికి కొబ్బరి బోండం వేళ్లాడుతూ ఉంటుంది. అలాగా ఇలక్కాయ పోతా పోలే ఈ సైతు వేరాయిరాదే అడంగి తగుదియాయిరుకై. అలాగా అంటే చిన్న ఒక సూది మీద ఏదో ఒక పెద్ద వస్తువు నిలబెట్టామనుకుంటుంది, ఎలా ఉంటుందో ఆ రీతిగా. అంతే కదా, చిన్న ఆ గర్భంలో పెద్ద లోకాలన్నీ, ఈ లోకాలన్నింటినీ లోపల ఉంచి దాచడం అంటే అలాగా ఉంటుంది. అడంగి తగుదిగా ఇరుతాయి ఇప్పటిపట్టవనై. అలా చిన్న పొట్టలో ఈ లోకాలన్నింటినీ అలా ఉంచడం అనేటువంటిది ఏమిటి, అఘటిత ఘటనా సామర్థ్యం. చిన్న సూది దాని మీద ఒక పెద్ద కొబ్బరికాయ ఉంచాం, లేదా ఇంకేదో ఒక పెద్ద మామిడి పండు ఉంచాం, ఎలా ఉంటుంది అలాగానట. ఆ చిన్న గర్భంలో ఈ 7 లోకాలను ఉంటుంది. பெற்று ஒன்றும் தளர்விலனே சர்வசக்தியாய் பிரம்மாதிகளுக்கும் ரட்சகனான அவனை அனன்ய பிரயோஜனமாய் ஆசிரித்த எனக்கு ஒரு துக்கம் உண்டோ என்கிறார். అలా సర్వశక్తిమంతుడై బ్రహ్మాదులకు కూడా రక్షకనాన ఆయన, రక్షకుడైనటువంటి ఆయన్ని అనన్య ప్రయోజనమే ఆశ్రయించినటువంటి నాకు దుఃఖం ఉంటుందా అంటున్నారు. నైమిత్తిక ప్రళయమాన పోదు அவர்களுக்கு ரட்சமான திரைலோக்கியத்தை ரட்சிக்கையாலே அவர்களுக்கும் రక్షకం ఎంగై రక్షకం ఎంగై. అండి, మహాప్రళయం అంటే వేరు, నైమిత్తిక ప్రళయం అంటే వేరు. నైమిత్తిక ప్రళయంలో అన్ని లోకాలు ఒకేసారి మునిగిపోవటం. నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మగారికి ఒక పగలు పూర్తి కాగానే వచ్చేటువంటి ప్రళయం అట. ఆ సమయంలో 3 లోకాలు మాత్రమే ప్రళయంలో మునిగిపోతాయి, మిగతా లోకాలన్నీ ఉంటాయట. అలాంటప్పుడు ఈ బ్రహ్మగారు రుద్రుడు గారు వాళ్ళకేం చలనం ఉండదు. ఇదిగోండి ఇక్కడ చెప్తున్నారు, సర్వశక్తియా ఇది வேண்டும் உருவம் கொண்டு వికృతం సేద్యం చెయ్యాలి. సర్వశక్తిత్వం வேண்டும் ఉరువు కొండు వికృతం చేయదు ఎంగయ్యాలి. మనకి కావాల్సిన ఇచ్చా పరిగృహీత చురుమేని పొందడం వల్ల సర్వశక్తిత్వము. నైమిత్తిక ప్రళయத்தில் బ్రహ్మాదిகளுకు చలనం చల్లలామోయన్నా. ఈ నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మరుద్రాదులకు చలనం చెప్పచ్చా అండి అంటే, నైమిత్తికే ఇత్యాది தைலோக்கியத்தையும் சீரகம் முதல்ல నేను చూస్తాను. தைலோக்கியத்தையும் அளக்கப்புக்க பாரிப்பாலே பிரம்மலோகத்தளவும் அளந்தா போலே இவர்களையும் ரக்ஷகனான தன்பாலிப்பாலே வைத்திலே வைத்தான் என்னால் விரோதம் இல்லை என்னபடி. தைలోక్యத்தையும் அளக்கப்புక్క పారిప్పాలే 3 అడుగులతోటి లోకాన్ని కొలవాలి అంటాం, 3 లోకాన్ని కొలుచుకోవాలి అంటున్నాడు వామనుడిగా వచ్చి త్రివిక్రముడు అయింది. అప్పుడు ఆ లోకాలని కొలవాలని చూసినప్పుడు బ్రహ్మగారి లోకం వరకు వెళ్ళి కొలిచాడు కదా. అలాగా ఎవరగళయ్యం రక్షణాన తన్పాలిప్పాలే, వీళ్ళకు కూడా రక్షకుడైనటువంటి తన్పాలిప్పాలే తన యొక్క కృపతోటి వైద్యులే వైద్యాం ఎన్నో వీళ్ళని కూడా రక్షించాలండి అనేటువంటి భావనతోటి, అంటే 3 లోకాలని కొలవాలి అనే భావనతోటి బ్రహ్మగారి లోకం వరకు కొలిచినట్లుగా 3 లోకాలని ప్రళయం నుండి రక్షించాలనే భావంతో ఉన్న పరమాత్మ ఆ బ్రహ్మగారిని ఆ రుద్రుడు గారిని రక్షించి తన గర్భంలో ఉంచుకున్నాడు అని చెప్తే విరోధం ఎల్లయ్యన్నపడి విరోధం ఏం లేదు, విరోధం లేదు అని ప్రకారం. నైమిత్తిక ప్రళయమాన పోదు. ఇప్పుడు మూలంలో మళ్ళీ ఇక్కడ పద్మలు అంటాడు, ఎత్తిల్ దేవరల్లాదాడుతాములరే ఎన్న కడవదిరే నైమిత్తిక ప్రళయమాన పోదు ఎన్నదు சொன்ன யோஜனை எన్నபடி அதாவது
நைமித்திக பிரளயத்தில் லோகங்களை வைத்திலே வைத்து வட்டதளச்சாயாயிருந்த போது మనుష్యాదిகளை వైத்திலே వైத்தదెల్లగిరే. నైమిత్తిక ప్రళయంలో లోకాలని తన గర్భంలో ఉంచుకునే సమయంలో బట్టతల ఛాయిగా ఉంచి బ్రహ్మరుద్రాదులని తన గర్భంలో ఉంచుకోలేదు కదా ఆయన. మరి వాళ్ళని కూడా రక్షించాడంటారేమిటి? ఆగయ్యాలే అవరగలై వైத்திலே వైத்து రక్షిక్కయ్యావరు. వాళ్ళని తన గర్భంలో ఉంచుకొని రక్షించడం అంటే ఏమిటట? అవరగడుపు రక్షమాన త్రైలోక్యத்தை రక్షిక్కై అన్నపడి వాళ్ళ రక్షణలో ఉన్నటువంటి ఆ 3 లోకాలని తాను తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు కనుక వాళ్ళని కూడా రక్షించినట్టే అని మహాప్రళయమానపోదు లయస్థానం ఆగయ్యాలే. మహాప్రళయం అంటే లయస్థానం ఆగయ్యాలి. తన్గిరదమైన అన్వయ నైమిత్తిక ప్రళయ. ఇప్పుడు మూలం నైమిత్తిక ప్రళయమానపోదు அவர்களுக்கு ரட்சமான தைலோக்கியத்தை రక్షిక్కయ్యాలే. అవరగడుపు రక్షకన్యంగై. ఈ నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మరుద్రాదులకి చలనం లేదు, కానీ వాళ్ళకు కూడా రక్షకుడు అని చెప్తున్నారేమిటి ఆళ్వార్లు అంటే? అదేం పెద్ద విరోధం కాదండి. లోకాలన్నీ కొలవటానికి ఉద్యుక్తుడైనటువంటి పరమాత్మ ఈ లోకాలతో పాటు బ్రహ్మగారి లోకాన్ని కొలిచినట్లుగా అలానే ఈ లోకాలతో పాటు వాడని కూడా రక్షించాలని చెప్పుకోవడం విరోధం లేదని ఒక అర్థం చెప్తూ, ఇంకొక అర్థం ఏమిటి అంటే బ్రహ్మగారి పరిపాలనలో రక్షణలో ఉన్నటువంటి లోకాలని తాను తన గర్భంలో ఉంచుకొని రక్షించటం చేత అప్పుడు తాను వాళ్ళని కూడా రక్షించినట్టే అయినది అని ఆళ్వార్ల యొక్క భావన. అందుకని వాళ్ళకు కూడా రక్షకుడు అని చెప్పడంలో దోషమేం లేదండి, నైమిత్తిక ప్రళయం అయినప్పటికీ కూడా. సరే, దుఃఖమిల్ ஞான சுடவெளி மூர்த்தி துதார் அலங்கள் பெருமான் மிக்க பன்மாயங்களால் விகிருதம் செய்து வேண்டும் உருவு கொண்டு நக்கபிரானோர் அயல் முதலாக எல்லாரும் எவையும் அன்னுள் வக்கா ஒழுங்க விழுங்க வல்லானை பெற்றொன்றும் தளர் விலனே. பத்தாம் பாட்டு பதவ பாசுரம். ஜகச்சரீரியாய் ஐயையும் நோக்கும் அவனாய் ஆபிமுக்கியம் பண்ணினாரை அசாதாரண விக்கிரகத்தோடே உண்டு அவதரித்து ரட்சிக்கும் அவனை பத்தின எனப்போது ஏதில்லை என்கிறார். జగత్తుకి జగత్తుని శరీరముగా కలిగినటువంటి వాడు, అంటే అన్నిటికీ అంతర్యామిగా ఉండి రక్షించుకుంటూ ఉండేటువంటి వాడు. అలా జగత్తుని శరీరంగా కలిగి సత్తయ్యయం నోక్కుమవునాయి, వీటన్నిటికీ సత్తని కలిగించేటువంటి వాడు. అలాంటి వాడు ఆభిముఖ్యం చూపించేటువంటి వాడని తన యొక్క అసాధారణ దివ్య మంత్ర విగ్రహంతో వచ్చి అవతరించి రక్షించేటువంటి వాడైనటువంటి ఆయన్ని పట్టుకున్నానండి నేను. వెనక్కువరు కేడిల్లై, నాకు ఇంకొక చెరుపు కూడా లేదు అంటున్నారు ఆడవాడు. పాత్ర தளர்வின்னியே என்னும் எங்கும் பரந்த தனி முதல் ஞானம் ஒன்னாய் அளவுடை ஐம்புலன்கள் அறியாவகையால் அறிவாகி நேற்றும் வளரொளி ஈசனை மூர்த்தியை பூதங்கள் ஐந்தை இரு சுடரை இளரொளி மாயனை கண்ணனை தாள் பற்றி யானொன்னும் கேதிதனே. தளர்வின்னியே என்னும் எங்கும் பரந்தா. தளர்வு இன்னியே என்றும் எங்கும் தளர்வு இன்னியே పరంగా. என்றும் ఎప్పుడు కూడా అంటే సర్వకాలాలలోనూ, ఎంగుం సర్వశిక్షాలయందు, పరందా కొరత తలర్విండియే కొరత లేకుండా పరందా వ్యాపించి ఉండేటువంటి వాడు. తని మొదలంటే అద్వితీయమైన కారణమైన జ్ఞానం పొందాయి, జ్ఞానంనే నిరూపకముగా కలవాడు. அளவுடை ஐம்புலன்கள் அறியாவகை. அளవుడై తెలుసుకొనుటకు పరిచ్ఛేదకములకు 5 ఇంద్రియములకు அறியாவகை తెలుసుకొనుటకు
అశక్యమగునట్లు క్రియావుడు అరువాగినిత్వం అశక్యమగునట్లు సూక్ష్మ శరీరము కలవాడై వర్తించుచున్నవాడు வளர் ஒளி ஈசனை மூர்த்தியை వళర్ ఒడి ఈశనై వళరు ఒడి అభివృద్ధమైనటువంటి తేజస్సు కదా ఈశనై స్వామియు ఈశనై మూర్తి అయి అంటే అసాధారణ విగ్రహంతో కూడి ఉండేటువంటి వాడు భూతంగల్ ஐந்தை இருசுடரை భూతంగల్ అంటే వాడు 5 భూతములను 2 తేజో వస్తువులకు చూటులను కెలర్ ఒడి మాయనై శరీరముగా అలవాడు మాయ అవతార ప్రయుక్తమైనటువంటి అభివృద్ధి గల ఉజ్వలమైన ఆశ్చర్య గుణాలు కలిగినటువంటి వాడు కన్ననే తాల్పత్తి అలాంటి కృష్ణుడును అయినటువంటి భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించినటువంటి యాన్ను నేను ఎన్ను కేడు ఎల్లప్పుడూ ఒక అనర్థాన్ని కలిగినటువంటి వాడను కాదు అంటున్నాడు సకల జగత్తులను శరీరముగా కలిగినటువంటి వాడు జ్ఞాన స్వరూపుడు స్వప్రయత్నంతో చేతనులకు తెలుసుకోవడానికి అశక్యుడు తన యందు ఆభిముఖ్యంతో ఉండేటువంటి వాడని అసాధారణ దివ్యమంగళ విగ్రహంతో అవతరించి రక్షించేటువంటి వాడు శ్రీయప్పతిని అలాంటి శ్రీయప్పతిని ఆశ్రయించాను నేను నాకు ఇంక ఒక అనర్థం కూడా లేదండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాత్రలో. అయితే ఈ పాత్రం ఏమిటి మనకి మొత్తం ఒక్కొక్క 100 పాత్రాలు మొదటి 10 ఏం తెలియజేస్తుంది, రెండవ 10లో ఏం చెప్పారు ఆళ్వారు, మూడవ 10లో ఏం చెప్పారు ఆళ్వార్లు, రాబోయే 4వ 10లో ఏమి చెప్పబోతూ ఉన్నారు. మొదటి 10లో మొదటి 100 పాసురాలతోటి పరమాత్మ యొక్క పరత్వాన్ని తెలియజేశారు ఆళ్వార్లు, రెండవ 100 పాసురాలతోటి కారణతత్వం పరమాత్మాని కారణత్వాన్ని తెలియజేశారు. మూడవ 10 ఈ పాసురమే మూడవ 10లో ఆఖరి పాసురం. ఈ మూడవ 10లోని ఆఖరి పాసురంలో ఏం చెప్తున్నారు, మూడవ 10 ఏం చెప్తుందట, పరమాత్మ యొక్క వ్యాప్తిని తెలియజేసేటువంటి పాసురం. ఈ మూడవ 10 పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. అదిగో వ్యాప్తిని ఎలా తెలియజేస్తుందంటే, ఇదిగో పరంద తళర్విన్నియే ఎన్నుం ఎంగుం పరంద. పాసురంలో మొదటి లైన్లో పరంద అని ఉంది. పరంద అంటే ఏమిటి, అంతటా వ్యాపించినటువంటి తత్వము. పరమాత్మ అనే పదముతోటి ఈ పదాన్ని బట్టి ఈ పదాన్ని బట్టి కాదు, ఇంకా ముందున్న అర్థాలు ఏవో చాలా ఉండుంటాయి, అవన్నీ మనం వాటిని అంత డీప్ గా వీళ్ళు తెలుసుకోవట్లేదు. కాబట్టి మూడవ 10 వ్యాపకత్వాన్ని చెప్తుంది. ఈ పరంద అనేటువంటి పదం వ్యాపించి ఉన్నటువంటి వాడు అనే అర్థాన్ని కలిగి ఉన్నది కనుక పరంద అనే పదంతో మూడవ 10 వ్యాపకత్వాన్ని చెప్తుంది అని. అలానే పాసురంలో మూడవ లైన్లో వళరొలి ఈశనై మూర్తి అయి, ఈశనై 4వ 10లో ఏం చెప్పబోతున్నారట ఆళ్వారు, పరమాత్మ యొక్క నియంతృత్వాన్ని, ఆయన అందరినీ నియమించేటువంటి వాడు అని. అంటే వ్యాప్తి ఉండటం వల్ల నియంత్రిస్తున్నాడా పరమాత్మ అంటే, ఆకాశం కూడా అంతటా వ్యాపించే ఉంటుంది కదా, మరి ఆకాశానికి నియమన శక్తి ఉన్నదా అంటే లేదు కదా. ఇక్కడ నియమన శక్తి అంటే అందరినీ రక్షించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు పరమాత్మ అని. అంటే మూడవ 10లో అంతటా వ్యాపించినటువంటి తత్వం అని ఆయన యొక్క వ్యాపకత్వాన్ని చెప్పి, ఇదట 4వ 10కి అవతారిక కూడా ఈశనై అనేటువంటి పదంతో ఆయన నియామకుడు కూడానండి, నియంతృత్వం కలిగినటువంటి వాడు అని చెప్తున్నారట. అసలు ఈశన్ అనేటువంటి పదానికి ఏమిటట అర్థం అంటే, ఈస్ట్ అంటే ఏమిటట నియమన సామర్థ్యం అట. ఈస్ట్ తర్వాత ఈశన్ కదా, ఈశ్వరుడు కదా, ఈస్ ప్లస్ వర ఈశ్వర అవుతుంది.
ఈస్ట్ అంటేనేమో నియమించేటువంటి తత్వం, సామర్థ్యం కలిగినటువంటి వాడు అని. పర అంటే ఏమిటి? అదేదో తెచ్చి పెట్టుకున్నటువంటి సామర్థ్యం కాదండి, నేర్చుకుంటే వచ్చేటువంటి సామర్థ్యం కాదండి. వర అంటే సహజంగానే నియమించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. నియమనము అంటే ఇంకేంటి? మనల్ని రక్షించేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అని అర్థం చెప్పుకోవాలి అంటూ చెప్తూ, అలా ఈ ఆఖరి పాసురం, ఈ 10వ పాసురం ఈ 3వ వందలో ఆఖరి పాసురం. ఇప్పుడు 4వ 10లో 1వ పాసురానికి దీనికి సంగతి అన్నమాట. అది ఏమిటది? పరందా అనే పదంతో 3వ 10 సారమైనటువంటి వ్యాపకత్వాన్ని చెప్పి, ఈశన్ అనేటువంటి పదంతో 4వ 10 యొక్క 10కి అవతారికని అందించారు అని చెప్పారు పెద్దలు ఈ 2 పదాలతోటి. అలాంటి తత్వాన్ని ఆశ్రయించినటువంటి నాకు ఎన్ను కేడిలని, ఎప్పుడు కూడా ఒక అనర్థము కలిగిన వాడిని కాదు నేను అంటున్నారు ఆడవాళ్ళు. తళర్విన్నియే ఆరాయరుపడి అనాయాసేన సర్వదా సర్వత్ర నియంత్రుతయా వ్యాప్తనాయ్ జగత్కారణభూతనాయ్ జ్ఞానరూపనాయ్ వేతర సమస్త వినుజాతీయనాయ్ వ్యాప్యభూతరాన ఆత్మాக்களுடைய పరిచ్ఛిన్న వస్తు గ్రాహకமான இந்திரியங்களுக்கு அபூமியாய் వ్యాప్త వస్తుగత దోషై అసంస్పృష్టనాయ్ స్వ అసాధారణ దివ్య రూప విశిష్టనాయ్ దివ్యాదిభూత చంద్ర సూర్యాది జగచ్చరీరనాయ్ தன்னுடைய நிரவதிக தேஜோ விசிஷ்ட ரூபத்தோடே கூட வந்து வசுதேவ குருகே அவதீர்ணனான எம்பெருமானுடைய திருவருணைகளை பற்றி இனி ஒரு நாளும் கேடிலேன் என்கிறார். అనాయాసంగానే సర్వదా, అన్ని వేళలా, సర్వదా ఎల్లప్పుడూ, సర్వత్ర అంతటా నియంత్రితయా వ్యాప్తన, అన్నిటినీ నియమించేటట్లుగా వ్యాపించి ఉన్నటువంటి వాడు, జగత్కారణ భూతుడు, జ్ఞాన రూపుడు, తనకంటే ఇతరమైన వస్తువులన్నిటికంటే విషజాతీయుడు, వేరుగా ఉండేటువంటి వాడు, తాను ఎందులో వ్యాపించి ఉంటాడు? ఈ జీవులందరిలోనూ అంతర్యామిగా అంతటా వ్యాపించి ఉండేటువంటి తత్వం కదా. వ్యాప్యభూతరాన ఆత్మాక్களுடைய పరిచ్ఛిన్న వస్తు గ్రాహకமான ఇంద్రియంగులకు అభూమ్యాయ్, తాను అన్నింటిలోను చేతన అచేతన అనే తారతమ్యం లేకుండా అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం కదా. అలా తాను వ్యాపించి ఉన్నటువంటి ఈ ఆత్మలకు ఉన్నటువంటి ఇంద్రియాలు ఎలాంటివి అంటే పరిచ్ఛిన్న వస్తు గ్రాహకమాన, ఒక కొంత మేరకు మాత్రమే విషయాన్ని అవి గ్రహించగలవు, కొంతవరకు మాత్రమే చూడగలవు, కొంతవరకు మాత్రమే వినగలవు. అవి అపరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానం, పరిచ్ఛిన్నమైనటువంటి శక్తి కలిగినటువంటివి, గ్రహించేటువంటి వస్తువులని కానీ విషయాలని కానీ దేన్నైనా గ్రహించడంలో అవి పరిచ్ఛిన్నం, దాని యొక్క ఈ ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తి. అలాంటి ఇంద్రియాలతోటి గ్రహించడానికి సాధ్యం కానటువంటి వాడుగా ఉంటాడు. వ్యాప్యభూతరాన ఆత్మాక్களுடைய, తను అంతటా వ్యాపించి ఉన్నాడు కదా అన్నింటిలో. తాను వ్యాపించినటువంటి ఆత్మల యొక్క పరిచ్ఛిన్నమైన వస్తువులను గ్రహించడానికి తగినటువంటి ఇంద్రియాలకి గ్రహించడానికి సాధ్యం కానటువంటి వాడు. వ్యాప్త వస్తుగత దోషై అసంస్పృష్టనాయ్, తాను అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు కదా, కానీ అన్నింటిలో ఇది చైతన్యం కలది, ఇది చైతన్యం లేనటువంటిది, అచేతనము అనేటువంటి తారతమ్యం లేకుండా అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నాడు. కానీ వాటికి ఉన్నటువంటి దోషాలని మాత్రం అంటనట్లుగానే ఉన్నాడు, అన్నింటిలోనూ వ్యాపించి ఉంది కూడా. మరి ఎలానండి? ఇప్పుడు అందులోనే ఉంటాను, నేను ఆ బురదని అంటించుకోను అంటే అది ఎలాగా? అంటేనట మనలాంటి వాళ్ళకి జన్మ వస్తోంది అంటే కర్మఫలాలని అనుభవించడానికి వచ్చేటువంటివి, మనం పొందేటువంటివి ఈ శరీరాలు. కానీ ఆయన ఎలా అవతరిస్తూ ఉంటాడు? అనుగ్రహ కార్యంతో అవతరిస్తూ ఉంటాడు ఆయన. అంచేత అందులోనే ఉన్నప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి
అంటే చేతన అచేతనం అనే తారతమ్యం లేకుండా అన్నింటిలోనూ అనుప్రవేశం చేసి ఉన్నప్పటికీ కూడా వాటికి ఉన్నటువంటి ఆ వస్తువుకి ఉన్నటువంటి దోషాలని అంటకుండా ఉండేటువంటి వాడు అని అసాధారణ దివ్య రూప విశిష్టనాయ్. తనకంటే తనదైనటువంటి అసాధారణమైనటువంటి దివ్య రూపముతోటి కూడుకొని ఉన్నటువంటి వాడు. పృథివ్యాధిభూత చంద్ర సూర్యాది జగత్ శరీరనాయ్. పృథివీ మొదలైనటువంటి ఈ పంచభూతాలకి చంద్రుడు సూర్యుడు వీటన్నిటికీ కూడా శరీరముగా ఉన్నటువంటి వాడు. తన్నుడయ నిరవధిక తేజో విశిష్ట రూపత్తోడే కూడవండు. ఇలా ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా తనదైనటువంటి సాటి లేని తేజస్సుతోటి కూడినటువంటి ఆ రూపముతోటే వచ్చి వసుదేవ గృహే అవతీర్ణ నాననం పెరుమానుడే తిరువడుగడ ఇప్పత్తి. అదిగో ఏమిటి ఆశ్చర్యం అంటే అన్నింటిలోనూ వ్యాపించి ఉంటాడు. ఆ అన్నింటిలోనూ వ్యాపించి అంటే అందరిలోనూ వ్యాపించి ఉంటాడు కదా, అంతర్యామిగానే ఉంటాడు కదా. తాను వ్యాపించి ఉన్న వారిలో ఒకళ్ళని ఎన్నుకొని వాళ్ళకి తాను బిడ్డగా వస్తాట. ఇది ఆశ్చర్యము అని అలాంటి రూపముతోటి వచ్చి వసుదేవుడి యొక్క గృహంలో అవతీర్ణ నాన ఎంబెరుమానుడయ అవతరించినటువంటి ఆ ఎంబెరుమాను యొక్క తిరువడిగళ్ళని కట్టినటువంటి నాకు ఒరునాడు కేడిలేను, ఒక్కరోజు కూడా నాకు ఇంకా ఏ చెరుపు లేదండి అంటున్నారు. వాళ్ళు కేడు ఇలా నేను ఎప్పుడు ఒక అంశాన్ని కూడా పొందేటువంటి వాడిని కాదండి, పొందే అవకాశమే లేదు ఇంకా నాకంటున్నారు ఆడవాళ్ళు పన్నీరాయపడి. అనంతరం సర్వాంతరాత్మభూతనాన కృష్ణனை పత్తిన நான் ஒரு అழிవై ఉడయ్యే నల్లేన్ ఎన్గిరార్. అందరికీ అంతరాత్మగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని పట్టుకున్నటువంటి ఆశ్రయించినటువంటి నేను ஒரு అழிవై ఉడయ్యన్ ఒక్క చెరుపు కూడా లేనటువంటి వాడినండి అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్ర. అలాగా என்றும் எங்கும் தளர்வின்னியே பரந்தா சர்வகாலத்திலும் சர்வதேசத்திலும் தன்னுடைய நியந்திரத்துவ சக்திக்கு தளர்ச்சி இல்லாத பூர்த்தியோడే వ్యాపిత్తిరుక్కుం అవనాయ్. సర్వకాలాలలోను సర్వదేశాలలోను తన యొక్క నియంతృత్వ శక్తి తగ్గనట్టుగా పరిపూర్ణంగా వ్యాపించి ఉండేటువంటి వాడు. అన్ని సర్వకాలాల్లోనూ ఉంటాడు, సర్వదేశాల్లోనూ ఉంటాడు. ఎలా తన యొక్క నియంతృత్వ శక్తికి అంతటా వ్యాపించి ఉండి తన యొక్క నియమన శక్తికి ఏ లోటు లేనట్టుగా ఉండేటువంటి వాడు. అద్వితీయమాయ్ సమస్త కారణమాన జ్ఞానైక నిరూపణీయనాయ్. అద్వితీయము ఇలాంటి జ్ఞానం ఇంకెవరికైనా ఉన్నదా అంటే విజయ నాస్తి, రెండవది లేదు. అంటే ఒకడు పరమాత్మ అని లెక్కించడం మొదలు పెడితే రెండో వాడు ఎవరండి అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు అంటే రెండో వేలికి మనుషులే దొరకదు, ఆలు ఇల్లాదా పోలే అన్నట్టుగా అద్వితీయమాయ్ సమస్త కారణమాన జ్ఞానైక నిరూపణీయనాయ్. అద్వితీయమైనటువంటి సాటి లేనటువంటి సమస్త కారణమాన జ్ఞానము చేత అన్నింటికీ కారణమైనటువంటి జ్ఞానము చేత నిరూపించబడేటువంటి వాడు. విషయ పరిచ్ఛేదంగళాన ఇంద్రియంగల్ ఐందుక్కుం అరియవన్నాదపడి నిర అవయవ స్వరూపనాయ్. విషయాలకి విషయ పరిచ్ఛేదంగళాన అంటే విషయాన్ని కొంతవరకే గ్రహించగలిగేటువంటివైన ఈ ఇంద్రియాలకి తెలుసుకోవటానికి వీలు కానట్టుగా నిరవయవ స్వరూపనాయ్. నిరవయవ అలాంటి స్వరూపం అంటే ఈ అవయవాలకి గోచరము కానటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. దిక్కుమవనాయ్ అలా అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. ఇప్పటి వ్యాప్తియాల్ వంద నియంతృత్వత్తాలే అభివృద్ధమాన ఔజ్వల్యத்தை உடைய స్వామియాయ్. అండి ఇప్పటి వ్యాప్తియాల్ వంద ఇలా అన్నింటిలోనూ అంతటా అన్ని కాలాలలోనూ వ్యాపించి ఉండటం వల్ల ఉండటం మాత్రం వ్యాపించడం చేత వచ్చినటువంటి నియంతృత్వం వీటన్నిటినీ నియమించేటువంటి వాడు ఎవరంటే ఆయనేనండి అనేటట్టుగా ఆ నియంతృత్వము చేత అభివృద్ధి అయినటువంటి కాంతి. అంటే మొదటేమిటి సర్వదేశాలలోనూ సర్వకాలాలలోనూ అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. అలాంటి వాడు
అలా వ్యాపించడం వల్ల ఆ నియంతృత్వం వల్ల వ్యాపించి ఉండటం మాత్రమే కాదండి, నియమిస్తూ ఉంటాడు. ఆ నియమించడం వల్ల కలిగినటువంటి ఒక తేజస్సు, ఆ తేజస్సు కలిగినటువంటి స్వామి అయినటువంటి వాడు అసాధారణ దివ్య విగ్రహయుక్తనాయ్ తనకే ఉన్నటువంటి అసాధారణం, తనకి తప్ప ఇంకెవరికి అలాంటి దివ్యమంగళ విగ్రహం లేనటువంటి వాడు. సమిష్టి రూపభూతంగళయ్యం వెష్టి రూప చంద్రాదిత్యర్గళయ్యం సమిష్టి రూపభూతంగళయ్యం ప్రకృతి, మహత్తు, అహంకారము, ఆ తర్వాత పంచభూతాలు ఏర్పడతాయట. అంటే ఇది సమిష్టి రూపభూతంగళయ్యం. అంటే ముందు ఏమిటి? ప్రకృతి అంటే మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, ఇదేమో సమిష్టి రూపంలో ఉన్నటువంటి భూతాలు. ఆ తర్వాత పంచీకరణం, ఆ తర్వాత ఏర్పడతాయి కదా ఈ పంచభూతాలు. ఈ సూర్యచంద్రుడు ఎవరు? వ్యష్టి రూప చంద్ర ఆదిత్యర్గలయ్యం. ఆ తర్వాత వ్యష్టి రూపముగా ఉన్నటువంటి అంటే ఈ మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, అందులోంచి ఆ తర్వాత వచ్చేవి పంచభూతాలు. ఆ పంచభూతాల నుండి ఏర్పడినటువంటి వాటిని పంచీకరణం చేస్తే ఏర్పడినటువంటివి ఈ వ్యక్తి రూపంలోని చంద్ర ఆదిత్యర్గలయ్యం. శరీరం ఆగబడయ్యనాగయ్యాలే. ఇలాంటి సమిష్టి రూపంగా ఉన్నటువంటి ఆ భూతాలని, వ్యక్తి రూపంగా ఉన్నటువంటి చంద్ర ఆదిత్యులని అందరినీ కూడా శరీరంగా కలిగిన వాడు కావటం చేత అవైతాన్ ఎన్ను సొల్లలాంబడియాయ్ అవతార ప్రయుక్తమాన అభివృద్ధి అయివడయ్యనాయ్. తాన్ ఎన్ను సొల్లలాంబడియాయ్, అవన్నీ కూడా తానే అని చెప్పేటట్లుగా ఉన్నటువంటి అవతారాలతో కూడుకున్నటువంటి అభివృద్ధిని కలిగిన వాడు. అతి ఉజ్వలమాన ఆశ్చర్య గుణంగళై ఉడయ్యా కృష్ణనై. మిక్కిలి ప్రకాశించేటువంటి ఆశ్చర్యకరమైన గుణాలు కలిగినటువంటి ఆ కన్నపిరాని యొక్క తిరువడిగలై ఆశ్రయిస్తిరుక్కిరణాన్. ఆ కన్నపిరాని యొక్క తిరువడిగలని ఆశ్రయించినటువంటి సర్వకాలத்திலும் ஒரு అడివై ఉడయ్యేనల్లే. అన్ని కాలాలలోనూ ఒక్క తిరుపు కూడా లేని వాడిగా ఉన్నాడు. ఒకసారి ఆడవాడు తలర్విన్నియే ఇత్యాది. అదో పాత్ర 7 వ్యాఖ్యానం 372వ పేజీ. ఎన్నుం ఉండాయ్ எங்கும் ஒக்க வியாபியா நின்னால் ஒரு தளர்ச்சி இன்னியே சிருஷ்டிக்கும் இடத்தில் அத்விதீய காரணமாயுள்ள சங்கற்ப రూప జ్ఞానத்தை ఉడయ్యనాయ్. ఎన్నుం ఉండాయి, ఎప్పుడు ఉండేటువంటి వాడు. ఎంగుం ఒక్క వ్యాప్యా నిన్నాల్, అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ஒரு తళర్చి ఇన్నికు, ఒక్క తడబాటు లేదు, ఒక అనర్థము లేనట్టుగా సృష్టిக்கும் ఇడத்தில் అద్వితీయ సమయంలో అద్వితీయ కారణమాయుళ్ళ సంకల్ప రూప జ్ఞానத்தை ఉడయ్యనాయ్. అద్వితీయమైన కారణముగా ఉన్నటువంటి సంకల్ప రూప జ్ఞానాన్ని కలిగినటువంటి అని. లేదా తళర్గు ఇత్యాదికు, తళర్గు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు, ఎప్పుడు ఉంటాడు, అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఒక తడబాటు లేకుండా సృష్టించే సమయంలో అద్వితీయ కారణంగా ఉండేటువంటి సంకల్ప రూప జ్ఞానాన్ని కలిగిన వాడుగా ఉంటాడని అర్థమట. தளர் வித்யாதிப்புவரு பதார்த்தத்திலும் பருவப்படாதபடி எங்கும் ஒப்ப ஏக ரூபமாக எல்லா காலத்திலும் வியாபித்து இவத்தை సృష్టిக்கும் இடத்தில் వివిధ కారణం ఉంటానేయాయ్. ఇవ అద్వితీయ కారణమాయుళ్ళ అన్నారు కదా. అంటే తాను వీటిని సృష్టించుకోవాలంటే ఇంకొక కారణాన్ని ఏదైనా అదేం చెప్తారు? ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం అన్నట్లుగా ఈ సృష్టించే సమయంలో అద్వితీయ కారణం, ఇంకొక కారణంతో సహాయం లేకుండా తానే సంకల్ప రూప జ్ఞానం కలిగిన వాడే సృష్టిస్తాడు అని అక్కడ చెప్తాను. ఆ సృష్టించిన సమయంలో కూడా ஒரு పదార్థத்திலும் కురైవు పడాదపడి, ఒక్క పదార్థానికి కూడా కొరత లేనట్టుగా ఎంగుం అంతటా ఒకే రీతిగా ఏకరూపమాగా எல்லா కాలத்திலும் వ్యాపిస్తూ, అంతటా వ్యాపిస్తాడు. అంటే అన్నింటినీ ఇంకొక సహాయం లేకుండా సృష్టించేటువంటి వాడు.
ఒక్క పదార్థానికి కూడా కొరత లేనట్టుగా అన్నింటిలోనూ అంతటా కూడా ఒకే రీతిగా వ్యాపించి ఉండేటువంటి వాడు ఒకే కాలంలో వీటన్నిటినీ సృష్టించే సమయంలో ఇవత్తై సృష్టికు మీరத்தில் వివిధ కారణం ఉంటానేయా వీటిని సృష్టించే సమయంలో ఇదిగో ఉపాదాన కారణం తానే, ఇది సహకారి కారణం తానే, నిమిత్త కారణం తానే అన్నట్లుగా త్రివిధ కారణాలు తానే అయి ఉండేటువంటి వాడు విలక్షణ జ్ఞాన స్వరూపనాయే. అలా విలక్షణమైన జ్ఞాన స్వరూపుడుగా ఉండేటువంటి వాడు పరమాత్మ. అంటే తలర్విండి, తడబాటు లేకుండా, అంటే సర్వకాలాలలోనూ సర్వదేశాలలోనూ ఏ కొరత లేకుండా వ్యాపించి ఉండేటువంటి వాడు. వ్యాపించే సమయంలో అన్నింటిలోనూ ఒకేసారి ఒకే రీతిగా ఏ వస్తువుకు కూడా కొరత లేకుండా అన్నింటిలో వ్యాపించి ఉండేటువంటి వాడు. వాటన్నిటినీ సృష్టించే సమయంలో కూడా త్రివిధ కారణపుత్రుడు తానే, ఇది ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం తానే అయినటువంటి వాడు కనుక తలర్విన్నియే అన్నారు ఆళ్వారు. అలాంటి విలక్షణమైన జ్ఞాన స్వరూపము కలిగినటువంటి వాడు. అలవుడై ఇత్యాది ఉజక్కాలే కడలే முகக்க வண்ணாதா போலே அரிச்சின்ன வஸ்து கிராகமான ఇంద్రియంగళాలే అపరిచ్ఛేద్య వస్తువై గ్రహిక వన్నాదిరే. ఉజక్కాలే చిన్న పాత్ర, ఒక చిన్న పాత్ర ఉంది మన దగ్గర, దాంట్లో సముద్రంలో ఉన్నటువంటి జలాన్ని కొలవగలమా మనం? ఏదో చిన్న చెంబు లేదా బిందె, ఒక ట్యాంక్ అనుకున్నాం, సముద్ర జలమే. ఈ ట్యాంక్ ఎంత? ఇలా ఈ చిన్న పాత్ర, అది సముద్ర జలం ముందు ఎంత పెద్ద వస్తువైనా కూడా చిన్నదిగానే అవుతుంది కదా. అలాగా చిన్న పాత్రతోటి సముద్రాన్ని కొలవలేనట్లుగా పరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వస్తు రాహ్య శక్తిని కలిగినటువంటి ఈ ఇంద్రియాలతోటి అపరిచ్ఛేద్యమైనటువంటి ఆ సర్వేశ్వరుని జలం దుస్సాధ్యం కదా. చిన్న పాత్రతోటి సముద్రాన్ని కొలవలేనట్టుగా పరిచ్ఛిన్నమైన జ్ఞానం కలిగినటువంటి విషయ గ్రాహ్యత కలిగినటువంటి ఈ ఇంద్రియాలతో అపరిచ్ఛిన్నమైన వైభవాన్ని కలిగినటువంటి ఆ పరమాత్మని గ్రహించడానికి వీలు కాదు కదా. అందుకని అరువాగి నిత్యం అవత్తాల్ అరియవన్నాలబడి అవిషయమా ఇరుక్కుం. అరువాగి నిత్యం అంటే అవత్తాల్, ఈ ఇంద్రియాల చేత ఏమిటి? పరిమితమైనటువంటి విషయాన్ని గ్రహించగలిగినటువంటి ఈ ఇంద్రియాలతోటి గ్రహించటానికి, తెలుసుకోవటానికి వీలు కానటువంటి విషయము ఆ సర్వేశ్వరుడు అని. అలా ఎవరండి ఆయన? వాళ్ళు కాంతి అభివృద్ధి చెందే యామకుడు ఆయన. ఇప్పటి చేతనాచేతనంగలోడే కూడి అవత్తుకు అంతరాత్మావాయ్ ఉప్పు నిన్న సద్గత దోషంగా అవనుకు స్పర్శయాదో వెన్నెలు అండి. అందరినీ నియమించేటువంటి వాడు, అన్నిట్లోనూ వ్యాపించి ఉండేటువంటి తత్వం, అన్నింటిలోనూ చేరి ఉంటాడు అని చెప్పారు కదా. అలాంటప్పుడు చేతనాచేతనంగలోనే కూడి అవత్తుకు అంతరాత్మగా ఉంటాడన్నారు కదా. అయితే ప్రవేశించే సమయంలో సద్గత దోషంగా అవనుకు స్పర్శయాదో వెన్నెల్, వాటి దోషాలు ఆయనకి అంటవా అంటే చెప్పుకున్నాం కదా, మనకి అంటుతాయి. ఎంచేత మనం కర్మఫలాలని అనుభవించడానికి పొందినటువంటి దేహం కదా, ఆయనకి అంటవు. ఎందుచేత? ఆయన అవతరిస్తున్నాడు అంటే ఎందుకు అవతరిస్తాడండి? పరిత్రాణాయ సాధూనా నాచాయత దుష్కృతాం అనేది, పరిత్రాణాయ సాధూనాం అనేటువంటిది మొదటి ఇంపార్టెన్స్. పరిత్రాణాయ సాధూనాం అంటే సాధు పురుషులు అంటే ఎవరండి వాళ్ళు? ఈయనని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేక పరమాత్మ నువ్వు నా సమీపానికి రావాలి, నన్ను స్పృశించాలి, నా యొక్క కైంకర్యాలను పొందాలి, నాకు నీ ఆలింగనం కావాలి అని ఒక్క క్షణం కూడా ఈయన యొక్క విశ్లేషాన్ని తట్టుకోలేక అలమాపు చెందుతూ ఉండేటువంటి భాగవతోత్తముల కోసం ఆయన అవతరిస్తూ ఉంటాడట. పరిత్రాణాయ రక్షించడం ఎవరిని? అలా వచ్చి దర్శనమిస్తే తప్ప వీళ్ళు సత్త కలిగిన వాళ్ళుగా ఉండరు కనుక అలాంటి వాళ్ళ కోసం ఎందుకు వస్తాడైనా? కృపా పరిపూర్ణుడై, పరిపూర్ణమైనటువంటి కృప కలిగినటువంటి వాడై తన యొక్క దయతోటి ఇది వీళ్ళని రక్షించడం కోసం వచ్చి అవతరించేటువంటి వాడు కనుక అందరిలోనూ అన్ని సమయాల్లోనూ అంతటా అనుప్రవేశం చేసి ఉన్నప్పటికీ కూడా
ఆయన అవతారమే కృప కారణంగా, కనుక ఆయనకి ఏవి అంటగటం. కానీ మనకి అంటుతాయి. ఎందుకు మనకు అంటుతాయని ఎలా చెప్తారండి మీరు? పరమాత్మకి ఎందుకు అంటవు అంటే, మనలో ఉన్నటువంటి ఈ ఆత్మ, ఈ ఆత్మకి శరీర సంబంధం ఉంటుంది కదా. శరీర సంబంధం కలిగినటువంటి ఆత్మకి ఈ శరీరానికి సంబంధించిన కొన్ని సుఖ దుఃఖాలు దానికి అంటుతూ ఉన్నాయి కదండి. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మకి అంటుతున్నాయి కదా. మరి ఆ ఆత్మలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మకి ఎందుకు అంటము? మరి ఈ ఆత్మకి అంటుతున్నప్పుడు, వీటి యొక్క ప్రభావం ఆత్మ మీద పడుతున్నప్పుడు, మరి ఆత్మ లోపల అనుప్రవేశం చేసి ఉన్న పరమాత్మకు మాత్రం ఎందుకు అంటవండి అంటే, ఈ ఆత్మకి ఇదిగో ఈ కర్మ ఫలాలని అనుభవించేసేటువంటి ఈ శరీరంతో సంబంధం. కాబట్టి కర్మ ఫలాలని అనుభవించడానికే వచ్చినటువంటి ఈ శరీరాన్ని పొంది వచ్చింది ఈ ఆత్మ ఈ శరీరంలోకి అనుప్రవేశం. కానీ పరమాత్మ అనుగ్రహ కార్యం కృపకారణంగా వచ్చి అవతరించినటువంటి వాడు కనుక ఏ పాప పుణ్యాలు వీటికి ఉన్నటువంటి వస్తుగత దోషాలు ఏమి అంటున్నటువంటి వాడు ఆయన అని అనస్మిన్ అన్యో అభిచాకసీతి ఎంగిరపడియే తద్గత దోషై అసంస్పృష్టనాయ్ నియంతృత్వత్తాల్ వంద పుగరై ఉడయ్యనాయిరుக்கும் అస్మిన్ అన్యా అభిచాకసీతి అని ద్వా సుపర్ణ సైజా సఖాయో అనేటువంటి ఉపనిషత్ వాక్యంలో శరీరం అనేటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు మీద 2 పక్షులు, అవి జీవుడు పరమాత్మ అనే 2 పక్షులు. ఆ చెట్టు నిండా కొన్ని ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలని ఒక పక్షి తింటూ ఉన్నది. కానీ రెండవ పక్షి ఏమి ముట్టుకోకుండా అలానే చూస్తూ ఉన్నది. తినేటువంటి ఈ పక్షి తింటూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. అలా చూస్తూ ఉన్నటువంటి పక్షి మాత్రం ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పినట్టుగా సుపర్ణ సైజా సఖాయం అంటే అలా చూస్తూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి పక్షి పరమాత్మ, ఈ ఫలాలను తింటూ దుఃఖిస్తూ ఉన్నటువంటి జీవాత్మ. ఏమిటా ఫలాలు? వీడు చేసుకున్నటువంటి పుణ్య పాప రూప కర్మ ఫలాలని అనుభవిస్తూ వీడు దుఃఖిస్తూ ఉన్నాడండి. కానీ శరీరం అనే చెట్టు మీదే ఉన్నది ఆ పక్షి కూడా. కానీ ఆ పక్షి వీటి యొక్క ఫలాలని వేటిని ముట్టుకోదు, అలా చూస్తూ ఉంటుంది కనుక అది ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పినట్టుగా సత్యత దోషై అసంస్పృష్టన నియంతృత్వత్తాలు వంద పుగరై వడయ్యనా ఇరుస్తుంది. వాటి యొక్క దోషాలని అంటనటువంటి వాడై నియంతృత్వత్తాలు ఇలా నియమించటం వల్ల వచ్చినటువంటి కీర్తిని కలిగిన వాడుగా ఉన్నట్ట. ఎవరైనా మూర్తి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని తాకి ఇప్పటి జగత్ శరీరియా ఇరుక్కచ్చేదే అప్రాకృత దివ్య విగ్రహ యుక్తనా ఇక్కొండు నిత్య విభూతులు ఇరుప్పై చొల్లుగలదు. ఇలా జగత్తును మొత్తం తనకి శరీరంగా కలిగి ఉండే అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో నిత్య విభూతి ఇరుప్పై చొల్లుగలదు. ఆ జగత్తు మొత్తం శరీరంగా ఉన్నటువంటి ఇరుక్క చర్య ఉండే అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహంతో నిత్య విభూతిలో ఉండేటువంటి ఆ స్థితిని చెప్తూ ఉంటారట ఆళ్వారు. అంటే ఇక్కడ జగత్తుకు శరీరంగానూ ఉంటాడు, ఆ నిత్య విభూతిలోను అప్రాకృత దివ్యమంగళ విగ్రహంతో వేయించేసి ఉంటాడు. అలా భూతంగల్ ఐదు చుడరై అసాధారణ విగ్రహతోపాది జగత్ శరీరియా నిత్య అదుభూమ్య వరకు అనుభావ్యమాంబడీరే. అంటే ఆ లీలా విభూతిలో అంటే జగత్ శరీరిగా ఉన్నటువంటి ఈ స్థితి ఆళ్వాళ్ళకు దర్శనమిచ్చాడు ఆయన. ఆ నిత్య విభూతిలో వేయించేసి ఉన్నటువంటి స్థితిని కూడా దర్శనమిచ్చాడు. కనుక అసాధారణ విగ్రహతోపాది అసాధారణ దివ్యమంగళ విగ్రహం కదా శ్రీవైకుంఠంలో, దానితో పాటుగా జగత్ శరీరియా నిత్య అదుభూమ్య వరకు అనుభావ్యమాంబడీరే. జగత్తును మొత్తాన్ని తనకి శరీరంగా కలిగిన వాడిగా ఉన్నాడు అనేటువంటి ఆ స్థితి అనుభావ్యం ఆంబడీరే అనుభవించేటట్టుగా కదా, అత్తోడు ఒక్క అనుభవం అయ్యేటట్టుగా కదా ఆయనకి దర్శనం. అత్తోడు ఒక్క దానితో పాటుగా భూతంగల్ ఇరు చొడరై ఎన్నదు. దాంతో పాటుగా 5 పంచభూతాలు ఇరు చొడరై 2 తేజస్వరూపాలు. ఏమిటి? సూర్యచంద్రులు.
ருதிவ்யாதிபூத பஞ்சகங்களையும் ராஜவர்க்கத்தில் தலையான சந்திர சூரியர்களையும் உடையனாய் లీలా విభూతికు నిర్వాహకనాயிருக்கும் యొక్క చెందుగనదు కారణమైనటువంటి పృథివీ మొదలైనటువంటి ఆ పంచభూతాలు ఉన్నాం కదా. మొదటి మూల ప్రకృతి, మహత్తు, అహంకారము, తర్వాత పంచభూతాలు ఇలాగా. అలా వాటిని కార్యవర్గం అంటే కారణతత్వంగా, అవన్నీ కారణ వర్గము. ఆ తర్వాత కారణంలోంచి కార్యం కదా. ఆ తర్వాత సృష్టించబడినటువంటి వాడి పంచభూతాలు పంచీకరణం అన్ని అయిన తర్వాత సృష్టించబడినటువంటి వాడు ఇదిగో కార్యవర్గము తలయ్యాన ముఖ్యులు శ్రేష్ఠులు అని చెప్పబడేటువంటి చంద్ర సూర్యులని కలిగినటువంటి వాడై లీలా విభూతికు నిర్వాహనాయురుకు మీరుపై చెందుగలదు. ఈ లీలా విభూతికి కూడా నిర్వహించేటువంటి వాడు ఈయనేనండి అని చెప్పబడుతూ ఉన్నది. అలాంటి కీదారువళి మాయనై కண்ணనై విభూతిக்கு உள்ளே அப்ராகிருத திவ்ய சம்ஸ்தானத்தை ఇతర సజాతీయమాకి కొండు వందు కృష్ణనాయ వందు అవతరత్తనై. అదిగో కిళరళి మాయనై కన్ననై, అది యొక్క కీర్తి పెంపొందించేలాగా ఉన్నటువంటి మాయనై ఆశ్చర్యకర చేతితాలు కలిగినటువంటి కన్ననై కన్నతిగాని ఈ విభూతికి உள்ளే అప్రాకృత దివ్య సంస్థానத்தை. ఈ విభూతులు ఎక్కడో అప్రాకృత దివ్య సంస్థానం ఉండేది ఆ విభూతులు. అలాంటి అప్రాకృతాన్ని ఈ విభూతిలోకి ఇతర అందరితోటి సమానుడు అన్నట్టుగా ఈ లోకంలో తీసుకొచ్చి పరమాత్మ కృష్ణాత్మ అంటే ఆ దివ్య మంగళ ఉంటాడు, అప్రాకృత దివ్య తిరుమేతో చేసి ఉంటాడు, దానితో ఈ లోకంలో ఉంటాడు అని. అలాంటి அவன் திருவடிகளை திருவடிని పట్టుకుని అని చెప్పాడు. ఆయన్ని పట్టుకున్నాను నేను. తర్వాత నేను ఎందుకు కేడిదని నాకు ఒక అనర్థం కూడా లేదండి. ఇవన్ విముఖనాన అండం ప్రాప్తియాలే సత్తయ్యే నోకి ఇవన్ ఆవిముఖ్యం పండినో కళ్ళు పిస్తోతిని రక్షిக்கும் అవన్ తిరువడిகளை మురైయిలే పచ్చనయన పూర్ణాలు అనర్థమిల్లే. అండి ఈ జీవుడు విముఖుడుగా ఉన్నప్పుడు రక్షిస్తాట, విముఖుడుగా ఉన్నప్పుడు రక్షిస్తాట. విముఖుడుగా ఉన్నప్పుడు విముఖనానందం ప్రాప్తియాలే, ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి సత్తయ్యే నొక్కి వీడు కొంచెం సత్త కలిగి ఉండేలాగా లోపల అంతర్యామిగా ఉండి రక్షిస్తూ ఉంటాడు. కానీ అలా విముఖుడుగా ఉన్నప్పుడు కంటికి కనపడకుండా రక్షిస్తూ ఉంటాడు. అదే సుముఖుడుగా ఉన్నప్పుడు ఇవన్ ఆభిముఖ్యం పండిన అందు కళ్ళు పుస్తోత్తి నిండు కంటికి కనపడేలాగా వచ్చి దర్శనమిచ్చి రక్షిక్కుం అవన్ తిరువడిగలే రక్షించేటువంటి ఆ సర్వేతుడిని. నేను విముఖుడుగా ఉన్నా నిన్ను రక్షిస్తాడు, విముఖుడుగా ఉన్నా నిన్ను రక్షిస్తాడు. విముఖుడుగా ఉంటే నీ కంటికి కనపడకుండా ఉండి నీ యొక్క సత్తని రక్షిస్తూ ఉంటాడు. అదే సుముఖుడుగా ఉంటే నీ కంటికి కనపడేలాగా వచ్చి దర్శనమిచ్చి రక్షిస్తూ ఉండేటువంటి ఆ సర్వేశ్వరుడికి తిరువడిగలని మురయ్యిలే పచ్చనయన పూర్ణాలు అనర్థమిల్లే. మురయ్యిలే సంబంధాన్ని బట్టి కానీ ఒక క్రమంలో వచ్చి ఆశ్రయించినటువంటి నాకు వెనక్కు వరుణాడు అనర్థమిల్లే, నాకు ఏ రోజున అనర్థం అనేటువంటిదే లేదండి అంటున్నారు ఆళ్వాళ్ళు. ఇది అన్వయితం. మూర్తి అయి தனி முதல் ஞானம் ஒன்னாய் பூதங்கள் ஐந்தை இரு சுடரை என்னும் எங்கும் பறந்து தளர்வின்னியே அளவுடைய புலன்கள் அறியா வகையால் அருவாகி நிற்கும் வளருளி ஈசனை கிளருளி மாயனை கண்ணனை தாழ் பத்தியான் என்னும் కేడిలన్ ఇది అన్వయ. మూర్తి అంటే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, అప్రాకృత దివ్య మంగళ విగ్రహాన్ని, దాన్ని మూదల్ జ్ఞానమున్నాయ్ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడిని, భూతంగల్ ఐదు మిర్చడరే అంటే సంకల్ప జ్ఞానం
కలిగిన వాడిగా ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. జ్ఞానస్వరూపుడైనటువంటి వాడిని భూతంగల్ ఐందై ఇరుచుడరి, పంచభూతాలని కారణతత్వం అని చెప్పబడేటువంటి ఆ కారణతత్వంలో ఇందాక కారణమాన పురుషాది భూత పంచకాలను చెప్పుకున్నారు కదా, వాటిని ఇరుచుడరే ఆ కార్యరూపంలో కనపడేటువంటి సూర్యచంద్రాలు అని అన్నింటిలోని ఎంగుంపరందు అంతటా వ్యాపించి తలర్విన్నియే అన్నింటిలోనూ. తలర్విన్ని అంటే ఎలాగా, ఏ అడ్డు లేనట్టుగా అలా ఓడై ఐంబులంగల్ అర్యావగయ్యాల్ అరువాగిని అలా ఓడై ఒక పరిచ్ఛేదము కలిగినటువంటి జ్ఞానము, విషయాలను గ్రహించేటువంటి శక్తి కలిగినటువంటి ఈ ఐంబులంగల్ అర్యావగై, ఈ ఇంద్రియాలకి తెలియనట్టుగా అరువాగినిత్వం వాళ్ళరొడి ఈతనై గ్రహించడానికి సాధ్యం కాని వాడిగా ఉండేటువంటి ప్రకాశించేటువంటి వలరు ఒలి కీర్తనై అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి తేజస్సు కలిగిన అందరినీ నియమించేటువంటి తత్వం కలిగిన పరమాత్మని కిలరుడి మాయనై కన్ననై కిలరు ఒలి మాయనై ఆశ్చర్యకర చేసిందాలు కలిగినటువంటి కన్ననై ఆ కన్నపిరాన్ని తాల్పత్యాం ఎన్ను కేడిలన్, అలాంటి ఆయన యొక్క తిరువడిగలను పట్టుకున్న నేను కేడి ఇలన్ అంటే ఇంకా ఏ విధమైనటువంటి అనర్థాన్ని కలిగినటువంటి వాణి కాను అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాఠంలో. తలర్విన్నియే ఎన్నుం ఎంగుం పరందా తని முதல் ஞானம் ஒன்னாய் அளவுடை ஐம்புலன்கள் அறியா வகையால் அருவாகி நிற்கும் வளரொளி ஈசனை மூர்த்தியை பூதங்கள் ஐந்தை இரு சுடரே கிளரொளி மாயனை கண்ணனை தாழ் பற்றி தியானம் கேடிலனே நிகமத்தில்